అకాడమీ ద్వారా ఎంతోమంది యువత కంప్యూటర్స్లో శిక్షణ పొందుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజుపురంలో ఉన్న బ్రాంచ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఉర్దూ అకాడమీ ద్వారా ఎలాంటి శిక్షణ పొందుతూ ఉన్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. చెప్పండి, ఇక్కడ మీరు ఉర్దూ అకాడమీ ద్వారా ఈ కంప్యూటర్ శిక్షణ ఎలాంటి శిక్షణ పొందుతూ ఉన్నారు? దీని ద్వారా లైఫ్లో మీకు ఎలాంటి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది? ఇక్కడ మాకు ఫ్రీగా పైథాన్ క్లాసెస్ నేర్పించడం వల్ల మాకు నెక్స్ట్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇది అవైలబుల్ అవుతుంది. అంతేకాక ఇక్కడ మా అందరికీ ఫ్రీగా కోచింగ్ నేర్పించడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా అమౌంట్ సేవ్ అవుతున్నట్టుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయట ఈ కోచింగ్స్ 20,000 ఆర్ 30,000 లేని క్లాసెస్ జరపరు. కానీ ఇక్కడ మన చైర్మన్ గారు ఫ్రీగా ఈ కోచింగ్ నేర్పించడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి ఆపర్చునిటీస్ నెక్స్ట్ బ్యాచెస్ వాళ్ళకు కూడా పెట్టాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నదీం మహమ్మద్ గారికి ఈ నదీం మహమ్మద్ గారు చైర్మన్ గారు ఇవన్నీ మాకు ఫ్రీ కోచింగ్స్ అవైలబుల్గా చేశారు. అంటే మీకు నదీం మహమ్మద్ గారు చైర్మన్గా ఇలాంటి మంచి అవకాశం కల్పించినారు. మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ నదీం మహమ్మద్ గారికి ఇవ్వాలని మైనార్టీల పరంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? నేనైతే దీన్ని ఒక బెస్ట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే ఇంత చేశారంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా వచ్చారంటే ఇలాంటివి చాలా ఎక్కువగా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే విద్యార్థులందరికీ చాలా సపోర్ట్ఫుల్గా ఉంటారనేసి నేను అనుకుంటున్నాను సార్. మీరు ఇక్కడ ఏం కోర్స్ చేస్తూ ఉన్నారు? ఎలాంటి అంటే మీరు భవిష్యత్తులో బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది దీని ద్వారా? ఇప్పుడు మేము వచ్చింది మా బ్యాచ్ వచ్చి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునేకి వచ్చాము సార్. ఎంఎస్ ఆఫీస్ మాత్రమే కాకుండా ఇక్కడ వెబ్ టెక్నాలజీ, పైథాన్, జావా, ఇంకా సి లాంగ్వేజెస్ కానీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం దీని ద్వారా నేర్చుకునే మామూలుగా బయట ఇన్స్టిట్యూట్స్ అయితే ప్రైవేట్ వస్తాయి. బట్ మనం ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ సర్టిఫికేట్స్ వస్తాయి. దానివల్ల మనకి ఇంకా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే రిక్వైర్మెంట్స్ చేయడానికి కూడా మనకి ఇంకా బాగుంటుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మ్యారీడ్ విమెన్స్ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది దీనివల్ల. అంటే మీ చైర్మన్ ఎవరు ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మైనారిటీ తర్వాత అంటే ముస్లిమ్స్ మాత్రమే కాకుండా హిందూస్ కానీ వేరే వాళ్ళు వచ్చి కూడా నేర్చుకుంటున్నారు. ఓన్లీ మైనారిటీ అంటే ముస్లిమ్స్ అని మాత్రమే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవడం, వాళ్ళకు కూడా ఇంకా డెవలప్మెంట్ వచ్చేలా చేయడం ఇంకా హ్యాపీగా ఉంది సార్. మరి మీ ఉర్దూ అకాడమీ చైర్మన్ సార్ గారికి అనంతపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మైనార్టీలు బయట డిమాండ్ చేస్తున్నారు. మరి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఇంకా ఇస్తే మేలు సార్. ఎందుకంటే ఇట్లాంటివే కాకుండా జస్ట్ అనంతపూర్లో ఇదొకటే ఉంది సార్. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేసి ఇంకా చాలామందికి ఉపాధి కలిగించేలా ఉంటే ఇంకా మేలు సార్. అంటే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఇప్పుడు 100 మెంబర్స్ ఒక కాలేజ్ నుంచి వచ్చారనుకోండి సార్, జస్ట్ 40 మెంబర్స్కి మాత్రమే జాబ్స్ దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళు వేరే ఏమన్నా కాల్ సెంటర్స్లో వేరే వర్క్ చేయాలన్నా మనకు కంప్యూటర్ బేసిక్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు డెవలప్ అవుతున్న టెక్నాలజీ ప్రకారం మనం కంప్యూటర్ నేర్చుకునే ఉండాలి. సో దీనివల్ల మనకు కంప్యూటర్ నేర్చుకుంటే ఇంకా బాగా అవకాశాలు వచ్చే ఉంటుంది. చైర్మన్ గారికి మేము హార్ట్లీ కంగ్రాట్స్ చెప్తున్నాం సార్. అడ్వాన్స్గా ఎమ్మెల్యే అవ్వాలని మేము కూడా ఓటేస్తాం సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చైర్మన్ సార్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటేస్తామని కూడా తెలియజేస్తున్నారు. అలాగే మరింతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా తెలుసు. ఈ పైథాన్ కోర్స్ అనేది బయట చాలా ఎక్కువ మనీ తీసుకొని చెప్తున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, ఈవెన్ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే చాలా యూజ్ అవుతుంది ఈ కోర్స్ పైథాన్ అనేది. పైథాన్, జావా అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్. సో బయట చాలా ఎక్కువ ఫీజు తీసుకొని చెప్తున్నారు. సో ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఫ్రీగానే దొరికింది. సో ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ వాళ్ళు. సో ఈవెన్ డౌట్స్ ఉన్నా కూడా చాలా పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా టాపిక్ అర్థమయ్యేంత వరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ కోర్స్ నాకు ఫ్రీగా దొరికింది. సో ఈ కోర్స్ నేను చాలా బాగా నేర్చుకుంటున్నాను అండ్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు సార్. సో దీనివల్ల నెక్స్ట్ నా ఇంటర్వ్యూస్ అన్నీ నేను క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చేసింది. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కోర్స్ అనేది.
సో ఈవెన్ ఇక్కడ ప్రతిదీ ఫ్రీగానే చెప్తారు మాకు. ఈవెన్ చాలా బాగా అర్థమయ్యేలా కూడా చెప్తున్నారు. సో ఈ కోర్స్ పెట్టిన నదీం సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. సో నదీం సార్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా తనకి పొలిటిక్స్లో నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నా కూడా ఆయన మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో హెల్ప్ చేస్తారు. సో ఆయనకి నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ అనేది ఉంటే చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ. అదేవిధంగా మరింత మంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఏం కోర్స్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కోర్స్ ద్వారా మీకు ఫ్యూచర్లో ఏ విధంగా స్టెబిలిటీ అయ్యే అవకాశం ఉంది? నా పేరు దీపిక. నేను ఇక్కడ పైథాన్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు, అట్లా మంచి ఫ్యాకల్టీ ఇట్లా బాగుంది. మేము ఇక్కడ బయటకనే సర్టిఫికేట్ చూపిస్తాం, మాకు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది. అలానే సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు. మేము ఇక్కడ ముస్లిం హిందూ అనే తేడా లేకుండా చెప్తున్నారు. మేము బాగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీ చైర్మన్ సార్ గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రపోజల్లో ఉంది. మరి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వస్తే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? కోసం మేము సపోర్ట్ చేస్తాం సార్. సార్ ఇక్కడే కాకుండా ఇంకా వేరే చోటు పెట్టిస్తాడని నమ్మకం ఉంది. మేము సపోర్ట్ చేస్తాం సార్ సార్కి. ఓకే, వేస్తాం సార్. చూశారు కదండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఓటు కూడా వేస్తామని తెలియజేస్తున్నారు. చూస్తుండండి D3 న్యూస్ అనంతపురం.